హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళన పట్టుపట్టారు. స్టూడెంట్ల జీవితాలతో ప్రిన్సిపల్ చెలగాటం ఆడుతున్నారంటూ ధర్నా చేపట్టారు. కాలేజీ ముందు బైఠాయించి ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. ఎగ్జామ్ ఫీజు కట్టించుకొని ఇప్పుడు 75% అటెండెన్స్ లేదని, హాల్ టికెట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. డిగ్రీ సెకండ్, థర్డ్ ఇయర్కు చెందిన 350 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే 6వ సెమిస్టర్ ఎగ్జామ్ను కూడా విద్యార్థులు బహిష్కరించారు. అందరికీ హాల్ టికెట్లు ఇస్తేనే పరీక్ష రాస్తామని తేల్చి చెప్పారు. అనేవి వసూలు చేసిండు. ఎగ్జామినేషన్ ఫీ కట్టించుకున్నాడు. తర్వాత అటెండెన్స్ లేదనే పేరు మీద 350 మంది స్టూడెంట్స్కి హాల్ టికెట్ అనేది విడుదల చేస్తలేడు. సో 350 మంది ఎగ్జామ్ రాస్తేనే నిజాం కాలేజీలో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తారు. ఒక్క స్టూడెంట్ రాయకున్నా కూడా మేము ఎవరం రాసేది లేదు, మిగతా వాళ్ళని రాయనిచ్చేది లేదు. ఇదే మా ఫైనల్, అంతే. స్టూడెంట్స్ ఏం చేస్తారు, చాలా మందికి అటెండెన్స్ రిజిస్టర్లో ఉండి ఇక్కడ నోటీసులు ఏంపై 0 అని ఉంది. అది ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు టీచర్స్ చేసిన రిలేక్షన్ వల్ల స్టూడెంట్స్ మొత్తం రోడ్ మీద వచ్చారు. ఇంకొకటి ఇంటర్నల్స్ స్టాఫ్ లేకుండా ఇంటర్నల్స్ అటెండర్ తొని పెట్టించారు. అప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదు. అప్పుడు స్టాఫ్ స్ట్రైక్ లో ఉండే. అప్పుడు ఇంటర్నల్స్ ఎందుకు రాపించారు? 75% లేకపోయినా సరే, అటెండెన్స్ లేకపోయినా ఇంటర్నల్స్ ఎందుకు రాపించారు? ఎగ్జామ్ ఫీజు ఎందుకు కట్టించుకున్నారు? మరి ఎగ్జామ్ ఫీజు అన్నా మరి రాపించుకోకుండా ఉంటే అయిపోతుంది. ఎగ్జామ్ ఫీజు కట్టించుకోకుండా మేము ఎట్లన్నా చేసి పరిష్కారం చేసేది. ఎగ్జామ్ ఫీజు డేట్ 15 వరకు ఉండే. మాకు ఎప్పుడు నిన్న వచ్చింది 16 నిన్న ఆఫ్టర్నూన్ వచ్చింది. ఆ అటెండెన్స్ కూడా ఆఫ్టర్నూన్ హాల్ టికెట్ రాలేదని అడిగితే అప్పట్లో రిలీజ్ చేసి మీకు అటెండెన్స్ లేదని అప్పుడప్పుడు స్ట్రిక్ చేశారు. ఎవరైనా మంత్లీ అటెండెన్స్ ఉంటే 1 మంత్ బ్యాక్, లేకపోతే 15 డేస్ ముందు, ఎగ్జామ్స్కి 15 డేస్ ముందు, లేకపోతే 1 వీక్ ముందు హాల్ టికెట్స్ వస్తాయి, అటెండెన్స్ వస్తాయి. ఏం లేకుండా, ముందు చర్య ఏం లేకుండా, నోటీస్ లేకుండా, గ్రూప్ అసలు అఫీషియల్ నోటీస్ లేదు, ఏం లేదు. ఏదో స్టూడెంట్స్కి చెప్పినాం, అది కూడా హాల్ టికెట్స్ వచ్చినాయని కూడా ఎట్లాంటి నోటీస్ వచ్చిందే అకాడమిక్ మధ్యలో వచ్చింది మా ప్రిన్సిపాల్. అంతకు మాకు అకాడమిక్ స్టార్టింగ్ నుంచి పెడితే మేము ఉంటాం. మేము అటెండెన్స్ లేదని లేకపోతే 1,00,000 2 లక్షలు కట్టుకొని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాం. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మేము మధ్యలో అన్ని డబ్బులు కట్టుకొని మేమైతే మధ్యలో ఆపుకొని రాలేముగా. ఈయన మధ్యలో వచ్చి 3 నెలల్లో ఏం చేసిందంటే, మీకు మీ అటెండెన్స్ 75% అటెండెన్స్ పెడతారు. అకాడమిక్ మధ్యలో 75% ఉండాలంటే ఒకవేళ ఉంటుంది. దాదాపు 20 రోజుల నుంచి మా నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరు కలిసి స్ట్రైక్ చేస్తారు. దాదాపు 50% సిలబసే కాలేదు. మాకు సిలబస్ కానీ ఈ సార్ వాళ్ళు మాకు అటెండెన్స్ ఎక్కడ వస్తుంది. ఈ మొత్తం ప్రిన్సిపల్ కుట్రతోటి చేస్తారు. పిల్లలను భయపెట్టించి, ఇప్పుడు విద్యార్థులను భయపెట్టిస్తే అనేది ఒకటి చేస్తారు.